రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం దానికి నాయకత్వం వహించేటటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కేంద్ర ప్రభుత్వ సహకారంతో 85,000 కోట్ల అంచనా వ్యయంతో గోదావరి బెనకచెర్ల ఎత్తిపోతల పథకానికి శ్రీకారం చుడతా ఉన్నట్లు, దానికి పనులు ముమ్మరం చేస్తా ఉన్నట్లు ప్రకటనలు వస్తూ ఉన్నాయి. ఇదంతా కూడా కేవలం ప్రజలను మభ్యపెట్టి అందులో కూడా రాయలసీమ ప్రజలు పేర్లు చెప్పి సంపదను కొల్లగొట్టడానికి రానున్నటువంటి 2029 ఎన్నికల నాటికి కావలసినటువంటి నిధులు పోగు చేసుకునేటువంటి ఎన్నికల నిధిగా ఏటీఎంగా మార్చుకోవడానికి తప్ప ఇది పెద్ద ప్రయోజనం కల్పించేటటువంటి అంశమే కానే కాదు. ప్రభుత్వానికి నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఇవాళ పోలవరాన్ని పూర్తి సామర్థ్యంతో నిర్మాణం చేపట్టడం ద్వారా తద్వారా ఆదా అయ్యేటువంటి గోదావరి నదీ జలాలను కృష్ణా డెల్టా ఆయకట్టును స్థిరీకరించి తద్వారా కృష్ణా డెల్టాకు ఉన్నటువంటి శ్రీశైలం నీటిలో ఉన్నటువంటి క్యారీ ఓవర్ నీళ్లు ఏవైతే ఉన్నాయో ఆ నీళ్లను రాయలసీమకు మళ్లించడానికి, నికర జలాలుగా మార్చడానికి, కేటాయించడానికి అన్ని విధాల అవకాశాలు ఉన్నాయి. వాటిపైన దృష్టి సారించాలా. ఇవాళ రాయలసీమకు సంబంధించినటువంటి ప్రాజెక్టుల డిజైన్లోనే ఇవాళ హంద్రీనివా ప్రాజెక్టుకు సంబంధించినటువంటిది రిక్వైర్మెంట్ నీటి అవసరాలేమో 110 టీఎంసీలు పైబడి నీటి అవసరాలు ఉన్నాయి. కానీ ప్రాజెక్టు మాత్రం కేవలం 40 టీఎంసీల సామర్థ్యంతోనే అది డిజైన్ చేయబడింది. ఇవాళ గాలేరునగరికి సంబంధించినటువంటి ప్రాజెక్టు కూడా 60 టీఎంసీలు పైబడి రిక్వైర్మెంట్ ఉంది. కానీ 38 టీఎంసీల సామర్థ్యంతోనే అది డిజైన్ చేయబడింది. తెలుగుగంగ కావచ్చు, ఇవాళ అనేక ప్రాజెక్టులు, వెలుగొండ ప్రాజెక్టు కావచ్చు, డిజైన్ చేయడంలోనే నీటి అవసరాలకు తగ్గట్టు డిజైన్ చేయడం. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ఇవాళ గత ప్రభుత్వం చేపట్టినటువంటి పనులు, గతంలో ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు నీటి సామర్థ్యం పెంచడానికి అంటే తక్కువ టైంలో ఎక్కువ నీటిని తరలించేటటువంటి స్కీమ్ను ఏవైతే ప్రతిపాదన చేసినాడో, మనకు 35 రోజులు ఫ్లడ్ టైం ఉంటుంది, వరద ఉంటుంది. ఆ వరద టైంలో వరదను తరలించడానికి మాక్సిమం ఎన్ని అవకాశాలు ఉన్నాయో అన్ని అవకాశాలను చూడాల్సినటువంటి అవసరం ఉంది. దానికోసము పోతేటిపాడు ఎడ్యుకేటెడ్ సామర్థ్యము ఆ రోజు ఏదైతే 44,000 క్యూసెక్కుల సామర్థ్యంతో కట్టారో దాని పర్యావసానం ఈరోజు అంతో ఎంతో రాయలసీమలో నీళ్లను చూడగలుగుతున్నాం. ఇదివరకు ఇప్పుడు గాలేరు నగరికి సంబంధించి 2వ దశ పనులు పూర్తి కాలే. గాలేరు నుంచి నగరి వరకు పోవాల్సినటువంటి నీళ్లు కడప వరకు కూడా రానటువంటి పరిస్థితి ఉంది. ఇది వీరబ్రాంపల్లి దగ్గర పనులు ఆగిపోయి ఉన్నాయి, 2వ దశ పనులు కాలే. అంటే హంద్రీనివాకు సంబంధించినటువంటి 2వ దశ పనులు పూర్తి కాలే. ఇవాళ కేసీ కెనాలు నికర జలాలు కలిగినటువంటి 39.9 టీఎంసీలు నికర జలాలు కలిగినటువంటి కేసీ కెనాలు ఆయకట్టు స్థిరీకరణ కోసం ఇవాళ చివరి ఆయకట్టు అనేటువంటి కడప జిల్లాలో 92,000 ఎకరాల ఆయకట్టు ఉంటే దాన్ని స్థిరీకరణ చేయాలంటే నీకు రాజోల్ రిజర్వాయర్ నిర్మాణం జరగాల. కానీ రాజోల్ రిజర్వాయర్ నిర్మాణం జరగలేదే. తెలుగుగంగలో అంతర్భాగమైనటువంటి బ్రహ్మం సాగరు, SR1, SR2 రిజర్వాయర్ల కింద పంట కాలువల నిర్మాణం జరగలేదే. ఈ పంట కాలువల నిర్మాణం జరగడం ద్వారా ఇప్పటికిప్పుడు చూసినా కూడా కడప జిల్లాలో దాదాపు 100 టీఎంసీల నీళ్లు నింపుకొని ఉన్నప్పటికీ కూడా వాటిని డైరెక్ట్ గా రైతులు ఆయకట్టుకు అందించేటువంటి వెసులుబాటు లేదు. కారణం ఏమంటే పంట కాలువల నిర్మాణం, ల్యాండ్ ఎక్విజిషన్ పనులు పూర్తి కాకపోవడం. కాబట్టి ఈ అసలు పనులను పూర్తి చేయకుండా కొత్త ప్రాజెక్టు పేరుతో కొత్త వివాదాలు, కొత్త సమస్యలలో పడి డబ్బునంతా దుర్వినియోగం చేయడం సరైనటువంటి వైఖరి కాదు. నిజంగా ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే పోయిన ప్రభుత్వం దాదాపు 6,000 కోట్ల పైబడి అంచనా వ్యయంతో రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని చేపట్టింది. దానికి దాదాపు 2,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టింది. ఆల్రెడీ ఇంకొక 4,000 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తే వరద వచ్చిన సమయంలో వృధాగా పోయేటువంటి సముద్రం నీళ్లను ఇవాళ కుందు నది కావచ్చు, బెనకచెర్ల నుంచి శ్రీశైలం కుడికాలువ కావచ్చు, లేకపోతే గాలేరు నగరి వరద కాలం కావచ్చు, తెలుగుగంగ కావచ్చు, వీటన్నింటినీ నీళ్లతో పంపిణీ చేసి మొత్తం ప్రాజెక్టులంతా నింపడానికి అవకాశం ఉన్నటువంటి ప్రాంతం. కానీ అవన్నీ కూడా కంప్లీట్ చేయకుండానే అసలు వదిలేసి కొసరు పట్టుకొని ప్రభుత్వం మారినప్పుడు వల్ల ఈ స్కీమ్స్ అన్ని మార్చుకొని గత ప్రభుత్వం కొన్ని వేల కోట్ల ఖర్చు చేస్తే ఈ ప్రభుత్వం వాటితోనికి పోవడంలే. మళ్ళీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కొన్ని కొత్త ప్రాజెక్టులు స్టార్ట్ చేస్తుంది, మళ్ళీ ఇంకొక ప్రభుత్వం వస్తుంది, ఈ ప్రాజెక్టులు పక్కన పెట్టి కొత్త ప్రాజెక్టులు చేస్తుంది. ఈ వైఖరి సరైంది కాదు. అల్టిమేట్ గా రాయలసీమ పట్ల చిత్తశుద్ధి ఉంటే పాలక ప్రభుత్వం రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని చేపట్టాలి. శ్రీశైలం కనీస నీటి మట్టాన్ని 854 అడుగులు అమలు చేయాలి. రాయలసీమలో ఉన్నటువంటి ప్రాజెక్టులన్నింటినీ 2వ దశ పనులు పూర్తి చేయాలి. వాటి పంట కాలువలు పూర్తి చేయాలి. ప్రతి గ్రామానికి త్రాగునీరు, ప్రతి ఎకరాకు సాగునీరు అందిస్తే నిజంగా ప్రభుత్వం చిత్తశుద్ధి ఉన్నట్లు స్పష్టమవుతుంది.
అట్లా కాకుండా కేవలం ప్రజలను, రాయలసీమ ప్రజలను మోసం చేసి మభ్యపెట్టి తద్వారా ఎన్నికల నిధి కోసం మీరు పడేటువంటి పాటలు ప్రజాక్షేత్రంలో ఖచ్చితంగా వాటిని